ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీకే స్తోత్రాలు. నాయనా, మమ్మలను పరిశుద్ధ వారములో ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఆరాధిస్తున్నటువంటి నాయన విశ్వాసులను, కుటుంబాలను దీవించండి ప్రభువా. ఈ పరిశుద్ధ వారం అంతటిలో కూడా నీ పరిశుద్ధ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడండి. యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 188వ కీర్తన, చూడరే క్రీస్తుని చూడరే. ఈ కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. చూడరే క్రీస్తుని చూడరే, నా సకులారా చూడరే. క్రీస్తుని చూడరే, చూడరే నా ముక్తి పదవికి రేడు ఏ దశ గూడినాడో. చూడరే క్రీస్తుని చూడరే. మించి పొంతి పిలాతు సత్యమొకించుకైనదలంపకట, వంచనను గొట్టించి యూదులు మంచితనమే కోరియప్పగించెనా. మేలుగనించెనా ఇతని గాంచి కాంచి, భక్తులేట్లు సహించిరో పరికించి మీరిది చూడరే. క్రీస్తుని చూడరే, నా సకులారా చూడరే. క్రీస్తుని చూడరే. మంటికి నినాకాశమునకును మధ్యమున వ్రేలాడుచుండగా, నంటగొట్టగ సిలువమ్రాని కప్పగించుట కొరకు నిన్ను గాంచెనా. ఇది మది నెంచెనా, హానా కంటనేనిటువంటి ఆపద గంటి ప్రాణములుండునే. ఇక చూడరే క్రీస్తుని చూడరే, నా సకులారా చూడరే. క్రీస్తుని చూడరే. ఊటగా రక్తంబు కారుచునుండు బల్లెపు ప్రక్కపోటు, మాటి మాటికి చూడ దుఃఖము మరలు నేతల మీద ముల్ల కిరీటమా. ఇతనికి వాటమా యూదులు మోటులై బాహాటమునని, పాటులను ఘాటముగా చేసిరి. చూడరే క్రీస్తుని చూడరే, నా సకులారా చూడరే. క్రీస్తుని చూడరే. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా, మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా, మమ్మను కనికరింపుము. మనమందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి, పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి, సిలువ వేయబడి, చనిపోయి సమాధి చేయబడననియు, అదృశ్య లోకములోనికి దిగననియు, చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు, సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియులారా, అందరం అలాగే నిలుచుండి పరిశుద్ధ గ్రంథాలు తెరచి
86వ సంకీర్తన 1వ వచనం నుండి 10వ వచనం వరకు ఉత్తర ప్రచుత్తర రీతిగా చదువుకుందాం. 86వ సంకీర్తన 1వ వచన ప్రారంభం. యెహోవా, నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడము. నా దేవా, నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము. ప్రభువా, దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ప్రభువా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపచేయము. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. యెహోవా, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకింపుము. నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు కనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టెదను. ప్రభువా, నీవు మహత్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు. నీవే అద్వితీయ దేవుడవు. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు, నీ నామమును గణపరచుదురు. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, మరి పరిశుద్ధ సోమవారమును గుర్చినటువంటి లేఖనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు దయచేసి గమనించండి. అయితే మత్తయి సువార్త 21వ అధ్యాయములో 5వ వచనం నుండి 11వ వచనం వరకు కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం మనం ప్రారంభించుకొని కలిసి చదువుకుందాం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహకపు పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ ఎద్దుకు వచ్చుచున్నాడని సీయోను కుమార్తెతో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండారు. జనసమూహములోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పెరట వచ్చివాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. 10వ వచనం. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు నాయనా. పరిశుద్ధ సోమవారమును గుర్చిన లేఖనాన్ని చదివిన ప్రతి విశ్వాసిని, ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, దీవించండి. నీ దాసుని మరుగుపరిచి మీరు మాట్లాడండి. యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క పిల్లలారా, మరి యొక్క పరిశుద్ధ సోమవారపు ఆరాధనలో పాల్గొని ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి, విశ్వాసికి యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క శిలువ ధ్యాన కూడికలు దీవెనకరంగా ప్రభు జరిగిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ యొక్క మండలకాల ధ్యాన కూడికలు ప్రతి దినము కూడా ప్రార్థనాపూర్వకంగా మీరు చూస్తూ ఉన్నందుకు కూడా దేవునికి వందనాలు. మీ కుటుంబాలకు కూడా దీవెనలు కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాను. మనము దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధ వారములో ప్రవేశించాం. ఈ పరిశుద్ధ సోమవారమును గుర్చినటువంటి వాక్యాంశాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే ఈవేళ శిలువ శక్తి అనే అంశము మన కొరకు ఇయ్యబడింది. ప్రియులారా,
మరి మనము శుక్రవారపు ఆరాధన కార్యక్రమంలో సిలువ మార్గము అనేది ద వే ఆఫ్ ద క్రైస్ట్ అనే వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం. ఈవేళ ఈ మండల కాలంలో 35వ దినము అనగా ఈ పరిశుద్ధ సోమవారం నాడు మనకు ఇవ్వబడిన మరొక అంశము సిలువ శక్తి. చెప్పండి, సిలువ శక్తి. ఆ మాట మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటే పవర్ ఆఫ్ ది క్రాస్. చెప్పండి, సిలువ శక్తికి మరొక ఇంగ్లీష్లో చక్కటి భాషా పదము పవర్ ఆఫ్ ద క్రాస్. అంటే సిలువకు ఉన్నటువంటి శక్తి. సిలువ అనగానే ఒక నిలువు కొయ్య, దానికి ఒక అడ్డు కొయ్య, ఆ రెండు కలిపితే సిలువ ఆకారము సిలువ అని చూస్తాం. కానీ ఆ సిలువకు ఎంత శక్తి ఉందో ఒకవేళ కొంతమంది గమనించలేనటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ప్రియులారా, మనము ఈ శక్తి అనే దాని కొరకు కొన్ని మాటలు ఆలోచన చేస్తే, వాక్ శక్తి, దాన్ని ఇంగ్లీష్లో అంటాం టాకింగ్ పవర్. కొంతమంది చాలా చక్కగా వాళ్ళు గణగణ వారు మాట్లాడుతూ ఉంటారు, వాక్ శక్తి. కొంతమంది చక్కటి ప్రార్థనా శక్తి కలిగినటువంటి వారు ఉంటారు. చక్కగా అందరి కొరకు, అన్ని సమస్యల కొరకు వారు గుడిలో కానీ, ఇంటిలో కానీ, లేక కూడికలలో కానీ చక్కటి ప్రార్థనలు చేసేవారు ఉంటారు. అది ప్రార్థనా శక్తి. అలాగునే ఈ ప్రార్థనలో ఎవరి శక్తి ఉంటుంది? ఎవరి శక్తి మన మీదకి దిగి వస్తుంది? లోకము ఏ శక్తితో నింపబడింది? ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు సర్వోన్నతుని శక్తి అనే మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరొక మాట, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన యొక్క మరణ పునరుద్ధానాల తరువాత మనం ఒకవేళ అనాథులుగా ఉంటామని ఆయన జీవించినప్పుడే ఒక శక్తి మీ దగ్గరికి నేను పంపుతున్నానని వాగ్దానం చేశాడు. అది పరిశుద్ధాత్మ శక్తి. అలాగనే దేవుని యొక్క మహిమా శక్తి. ఇలాగూ దైవ గ్రంథము నుండి దేవునికి సంబంధించిన దైవ శక్తి అనున్నది అనేక రకాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. లోక సంబంధమైనటువంటి శక్తి కొరకు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ శక్తి అనగానే బలము అని కూడా మనం ట్రాన్స్లేట్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ బలము అనే దాని కొరకు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు కొంతమంది ఎన్ని సమస్యలు వచ్చినా చాలా గుండె దిటవు చేసుకొని గుండె బలముతో ఉంటారు. కొంతమంది మనస్సును నిబ్బరం చేసుకుని మనోబలము చేత ఉంటారు. కొంతమంది ఆ చేతిలో ఉన్నటువంటి ఆ శక్తి ఏ పని చేయాలన్నప్పటికీ కూడా ఆ చేతికి ఉన్నటువంటి శక్తి బలం, ఒకవేళ ఏదైనా ఒక బాల్ త్రో చేయాలి, లేకుంటే ఏదైనా ఒక రాయి విసరాలి. మనం గత కాలము ఆటలు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు త్రో బాల్ కానీ, లేకుంటే మనం వాలీబాల్ కానీ, లేకుంటే ఫుట్బాల్ కానీ, లేక జావులిన్ త్రో కానీ, ఇటువంటి చేసేటప్పుడు చేతికి బలము, కాళ్ళకు బలము, శక్తి కావాలి. కాబట్టి ఇటువంటివి అన్నీ కూడా లోక సంబంధంగా ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా భూ సంబంధమైన జీవితానికి పరిమితం. కానీ విశ్వాసి అయినటువంటి వారు సిలువ శక్తి చేత నింపబడాలి, పవర్ ఆఫ్ ది క్రాస్. కాబట్టి మానవ జీవితంలో మానవునిలో ఏముండాలంటే సిలువ అనేది ప్రతిష్ఠించుకోవాలి.
అందుకని చార్లెస్ స్పర్జన్ అయిన భక్తుడు అంటాడు, క్రీస్తు ప్రభు యొక్క సిలువ తప్ప మరొకటి హృదయ స్పందన కలిగించదు. దేవునిలోనికి రావాలన్నా, మార్పు చెందాలన్నా, మారు మనసు పొందాలన్నా ఏదట స్పందన కలిగించేసేది క్రీస్తు ప్రభు యొక్క సిలువే అంటాడు. చార్లెస్ టి స్టడ్డన్ అయిన భక్తుడు ఏమంటాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు నా కొరకు సిలువలో మరణించాడు అంటే ఇక నేను ఏమి చేసినాను కూడా ఆయన రుణం నేను తీర్చుకోలేను. చూసారా ఎటువంటి చక్కటి మాటలు మాట్లాడుతూ ఉన్నారా? సిలువకు ఎటువంటి శక్తి ఉన్నదో చూచారా? యూర్గన్ మోల్డ్మాన్ అని ఓ మహావేదాంతి సిలువలు 3 రకాలుగా ఆయన విభజించాడు. ఒకటి అంటాడు లిటర్జికల్ క్రాస్ అంటాడు, దానిని పూజిత సిలువ అంటాడు. రెండవది మిస్టికల్ క్రాస్ అంటాడు, క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ ధర్మానికి, క్రైస్తవ నీతికి ఇది గుర్తుగా ఉంది అంటాడు. మూడవది రగ్గడ్ క్రాస్ అంటాడు, అంటే ఆ సిలువకు అందము లేదు, చందము లేదు, కరకుగా ఉంటుంది, మొరటుగా ఉంటుంది, దానికి సుఖము లేదు, భోగము లేదు అంటాడు. కేవలం శాపగ్రస్తమైనటువంటి శిక్షకు యేసు ప్రభు నిజమైనటువంటి శ్రమకు సంకేతం ఈ యొక్క అందచందాలు లేనిటువంటి ఈ యొక్క కరకు సిలువ అని ఆయన వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాడు. మొన్నొక దినాన మనము దేవుని యొక్క వాక్యములో ఒక సిలువ మార్గం అనే అంశానికి ఇంగ్లీష్లో క్రాస్ అనే దానికి మనం 5 మాటలు మనం ఇంగ్లీషు తెలుగు కూడా చెప్పుకున్నాం. ఈవేళ సిలువకు మరొక అర్థాన్నిచ్చే ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సిలువ అనేది 3 అక్షరాలు. సి అనే మాటకు శిక్షార్థమైన, లు అనగా లులువడి అనగా హీనమైనటువంటిది, వా అనగా వధస్తంభము, వధించటానికి కట్టబడినటువంటి స్తంభము అని అర్థాన్ని ఇస్తూ ఉన్నది. ఆ స్తంభము హీనమైనది, నీచమైనది. ఎందుకు అంటే శిక్ష వేయబడే వ్యక్తులను ఆ వధస్తంభానికి కట్టి శిక్ష వేస్తారు. అది సిలువ దాని యొక్క ఎబ్రివేషన్. అందుకే భక్తుడు అంటాడు, వేర్ దెర్ ఈజ్ నో క్రాస్ నో సాల్వేషన్. సిలువ కష్టమైనదే అని విడిచిపెడితే సిలువ లేనిదే రక్షణ లేదు అంటాడు. వేర్ దెర్ ఈజ్ నో సాల్వేషన్ దెర్ ఈజ్ నో క్రౌన్. ఎక్కడ రక్షణ అయితే ఉండదో అక్కడ దేవుని యొక్క మకుటము లేక కిరీటము మహిమ ఉండదు అంటాడు. డాక్టర్ బిల్లీ గ్రహం గారు చక్కటి మాట చెబుతున్నాడో తెలుసా? నో క్రాస్ నో క్రౌన్. సిలువ లేనిదే సింహాసనము లేదు. అంత మట్టుకే కాదు, వేరింగ్ క్రాస్ ఈజ్ నాట్ గుడ్. ఈ సిలువ అనేది చాలా విలువైనటువంటి రీతిలో ఒకవేళ మనం చేయించుకొని ధరిస్తామేమో. సిలువ అనేది అలంకరణ కొరకు కాదు, అలంకారము కాదు. అందుకని ధరించుకుంటాం గొప్ప కాదు అంటాడు. కానీ ఆ శ్రమలతో కూడినటువంటి సిలువ, క్రీస్తుకు సాదృశ్యమైన సిలువ భరించుట కష్టము అంటాడు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, సిలువనట ప్రతి దినము కూడా మనం ఏం చేయాలి? వెంబడించాలి. ప్రతి దినం క్రీస్తు కొరకు మనము త్యాగం చేయాలి. ప్రతి క్షణము క్రీస్తు ప్రభువు కొరకు మనము శ్రమలు వహించాలి, సహించాలి, సాక్షులుగా ఉండాలి అని ఇక్కడ దేవుని యొక్క వాక్యము ప్రియులారా. అందుకే గలతీ పత్రికలు అంటాడు, నేను సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు తగదు అంటాడు. లోకములో ఏవేవో ఎన్నెన్నో మనకి ఒకవేళ ఉండవచ్చేమో, కానీ వాటి యందు అతిశయిస్తే ఎంతవరకు అంటే లోక సంబంధంగానే తప్ప
సిలువయందు అతిశయిస్తే పరలోక రాజ్యానికి మార్గాన్ని మనకు తీసుకువెళుతుంది ప్రియులారా. ఈవేళ పరిశుద్ధ సోమవారపు వాక్య ధ్యానము సిలువ శక్తి. ప్రియ దేవుని బిడలారా, మన చేతికున్నటువంటి హ్యాండ్ పవర్ కాదు, లెగ్ పవర్ కాదు, మనీ పవర్ కాదు, టాకింగ్ పవర్ కాదు, ఇవేవి కూడా వేటికి పనికిరాదు. కానీ మనం జీవించిన కాలం అంతటిలో కూడా మనం దేనిని కలిగి ఉండాలంటే క్రీస్తు ప్రభు యొక్క శక్తిని కలిగి, క్రీస్తు ప్రభు యొక్క సిలువను మనము ప్రతిదినము మోయిచూ ఉండవలసినటువంటి అవసరత ఉంది. అప్పుడు ఆ సిలువకు ఉన్నటువంటి శక్తి మనం పొందుతామని ఇవాళ దైవవాక్యం మాట్లాడుతూ, ఈ సిలువ శక్తి ఎటువంటిదో మీకు హిస్టారికల్గా ఒక ఎవిడెన్స్ చూపెట్టి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. ఇక్కడ కాన్స్టంటైన్ చక్రవర్తి, ఆయన రోమన్ ఎంపరర్గా ఉన్నాడు, సామ్రాజ్యాధిపతిగా ఉన్నాడు. ఆయన శత్రువులపైకి యుద్ధానికి వెళ్ళాడు. ఆ రాత్రి ఆయన ఆ యుద్ధ స్థలంలో సైనికులతో పాటు ఆయన మరి మాటు వేసి లేక మకాము చేసినట్లుగా చూస్తూ ఉంటాను. ఆ రాత్రి ఆ రాజుగారికి ఆకాశంలో ఉన్నటువంటి ఒక పెద్ద సిలువ కనపడింది. ఇట్ ఇస్ ఎన్ హిస్టారికల్ ఎవిడెన్స్. ఇది ఒక చారిత్రాత్మకమైన సత్యం, కథ కాదు. అయితే ఆకాశంలో ఒక పెద్ద సిలువ కనబడటం అంత మట్టుకే కాదు, కానీ అది కనిపించిన తర్వాత ఆయనకి వినిపిస్తున్నటువంటి వాక్కులు ఏమిటో తెలుసా? ఆ సిలువను మీ ప్రతి డాలుపై ముద్రించండి, ప్రతి కత్తిపై కూడా మీరు ముద్రించండి. మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు సిలువ ముద్ర వేసిన డాలు కత్తి చేపట్టి మీరు యుద్ధానికి మీరు వెళ్ళండి అని ఒక శబ్దం ఆ రాత్రి వినిపించిందట ప్రియులారా. ఆ ప్రకారమే ప్రతి డాలుపై ప్రతి ఖడ్గముపై కూడా సిలువ ముద్రలు గుర్తించుకొని వారు ఆ తరువాత దినము యుద్ధమునకు వెళ్ళినప్పుడట ఆ చక్రవర్తికి గొప్ప విజయము వచ్చిందట. ఆ తరువాత ఆ చక్రవర్తి ఏం చేస్తున్నాడంటే ఆయన బాప్తిస్మాను పొందాడు, ఆయన క్రైస్తవుడయ్యాడు. ఆ సామ్రాజ్యాన్ని క్రైస్తవ సామ్రాజ్యముగా ఆయన చేసి ఉన్నాడు. ఎన్నో దేవాలయాలు ఆయన నిర్మించాడు. క్రైస్తవ పండగలు చేయటానికి అనుమతి ఇచ్చాడట. చూసారా, సిలువ శక్తి. సిలువ శక్తి కలిగి ఉన్నటువంటి సంఘము కానీ కుటుంబము కానీ విశ్వాసి కానీ సాతాను మీద అధికారము పొందినటువంటి వ్యక్తి సాతాను మీద విజయము పొందటానికి ఆ సిలువ శక్తి మనతో ఉండి నడిపిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి దినమును కూడా మనం ఏం చేయాలి? ఆయన సిలువను ఎత్తుకొని మనం మోయాలి. ఆ సిలువను మనము వెంబడించే వారముగా ఉండాలని ఈవేళ పరిశుద్ధ సోమవారములో దేవుని యొక్క వాక్యం మరి మనతో మాట్లాడుతూ ఉన్నది. కాబట్టి మన జీవితాల్లో మన చుట్టూ ఎన్నో రకాలు భౌతిక లోక సంబంధమైన శక్తులు ఉన్నాయి అని అనుకుంటాం. ఇవన్నీ ఊహ మాత్రం. ఏ శక్తి మనలను రక్షించలేదు, కానీ మనలను రక్షించేది సిలువ శక్తి. కాబట్టి మనం 40 దినాలు కూడా మన జీవితంలో సిలువ వైపు చూద్దాం, సిలువ శక్తిని పొందుకుందాం, క్రీస్తు ప్రభుకు సాక్షులుగా ఉందాం. అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. పరిశుద్ధ వారములో మమ్మలను ప్రవేశపెట్టావు. పరిశుద్ధ సోమవారము నీవు తండ్రి సిలువ శక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నావు. నీ సిలువ శక్తి చేత మమ్మలను నింపు నాయన. విశ్వాసము కలుగుచ్చే, నిరీక్షణ కలుగుచ్చే. సేవకులు విశ్వాసుల కొరకు కుటుంబాల కొరకు ప్రార్థిస్తాను. విదేశాలు స్వదేశాలను కుటుంబాల కొరకు ప్రార్థిస్తాను. పరిశుద్ధ వారమంతా మమ్మల్ని పరిశుద్ధముగా నడిపించండి నాయన. కరోనా వైరస్ నాయన ప్రబలవకుండా నా తండ్రి అగ్నితో కాల్చండి. జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలు దీవించండి. ప్రతి విధమైన వ్యాధి బాధలు దూరపరచండి. చల్లటి చక్కటి వాతావరణం కలుగుచేయండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దాయిచ్చే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారంలో అపరాధము క్షమించము, శోధనలోనికి తెక్క కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం నాయన పరిశుద్ధ వారములో తండ్రి నేను ప్రవేశించిన ప్రియులను ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే, పాపము కడిగే మలినము తుడిచే, పాపము కడిగే మలినము తుడిచే, ఆ ప్రశస్త రక్తమే యేసు చావుందే సిలువలో, నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోచెను, నీ కొరకే నా కొరకే